ఈరోజు మండే ప్రోమో చూశాక కూడా మీరు ఇమాన్యుల్లో చేంజ్ ఏమన్నా వచ్చిందనుకుంటున్నారా? అంటే ఏదైతే తనూజ గారి విషయంలో తను చేసిన తప్పుని తను తెలుసుకుని మళ్ళీ ఇద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడిందని ఏదైతే అనిపించేలాగా బిహేవ్ చేశాడో సాటర్డే కానీ సండే కానీ, అది ఇప్పుడు మళ్ళీ ఓకే అయ్యాడని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే ఈరోజు ఆయన వాదించే వాదనలో కవర్ చేసుకోవడానికి ఇంకా అంటే లోపల ఉన్న ఫీలింగ్ తనూజ మీద ఏదైతే ఆ ఫీలింగ్ నెగిటివ్ ఫీలింగ్ ఏదైతే దాచిపెట్టుకున్నాడో అదైతే మాత్రం ఇంకా కడుపులో దాచుకున్నాడని అయితే అనిపించింది. అదే రీజన్తో తనని నామినేట్ చేశాడని ఏదైతే ప్రోమోలో కనిపిస్తుందో నాకు అనిపించిన విషయం. ఎందుకంటే తనూజని టార్గెట్ ఎందుకు చేశాడంటే కాంపిటేటర్ ఆమె, ఇంకా ఇమాన్యుల్కి తగ్గ కాంపిటేటర్ అంటే అక్కడ తనూజ ఒకటే కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఆమెను కనుక నెగిటివ్ షేడ్లో చూపించగలిగితే ఎంత సాధ్యమైతే అంత డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది అనేది ఇమాన్యుల్ ప్లానింగ్. అది దానికి తోడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తనూజాకి ఎగనెస్ట్గా మాట్లాడు శ్రీజ ఆబ్వియస్గా మాట్లాడుతుంది, ఎందుకంటే తను ఉంటుంది. ఈ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా క్వశ్చన్ చేసే విధానం చూస్తే తనూజాని టార్గెట్ చేసినట్టే అనిపించింది నాకైతే. మీకేమనిపించింది కామెంట్ రూపంలో?